తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అమ్ముకున్నారు, రూములు అమ్ముకున్నారు, చివరకు లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ఆరోపించారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వెంకటేశ్వర స్వామితో ఆటలా అని ప్రశ్నించారు. తిరుమల తిరుపతిలో జరిగిన అవినీతిని బయట పెట్టాలన్నారు. జంతువుల నుంచి తీసిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువుల ఆరాధ దైవం, ఎంత గొప్ప ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. వెంకటేశ్వర స్వామి తర్వాత గుర్తొచ్చేది మనకి ఈ లడ్డు, తర్వాత ఈ వడ, ఈ ప్రసాదాలు. దీన్ని మనం ఎంత భక్తితో తీసుకుందాం అందరికీ తెలుసు. ఈ లడ్డు వడ దర్శనం దొరకకపోయినా, దేవుని దర్శనం మిస్ అయినా, ఈ లడ్డుతో మనం మన గ్రామాలకో మన ఊర్లకు వెళ్లి అక్కడ బంధువులకు ఇచ్చుకుంటాం. అటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. ఈ రోజు గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడేం చేస్తారు. టికెట్లు అమ్ముకున్నారు, రూములు అమ్ముకున్నారు, స్కాములు చేశారు, రోడ్లు వేపించుకుని ఇంజనీరింగ్ వర్క్లు చేశారు, మొత్తం 100 కోట్లు కొట్టేశారు. దేవుడు పెట్టే ప్రసాదం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారండి. చూడండి, 6 పేజీల ల్యాబ్ రిపోర్ట్. ఏమిచ్చారండి? జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంట. అంటే డాల్డా లాంటిది నెయ్యి. అంటే ఒరిజినల్ నెయ్యి. వెంకటేశ్వర స్వామికి గతం ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు. నాణ్యత. ఒక లడ్డు వారం రోజులు 10 రోజులు ఉండేది. గత ప్రభుత్వంలో లడ్డు ఎలా ఉండదండి? ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము, తెచ్చి 4 రోజులు అయిందండి, ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం 2వ రోజుకి చెడిపోయేది. కానీ దేవుని ప్రసాదం కాబట్టి తినేవారు. దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర